మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘరానా మొగుడు సంచలన విజయం తర్వాత చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. అందుకే నిర్మాణ దశలోనే ముగ్గురు మొనగాళ్ల చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకే పోలికతో ఉండే ముగ్గురిని తెరపై చూపడానికి కథాకథనాలు ఎంత ప్రాధాన్యం వహిస్తాయో ఆ మూడు పాత్రలు పోషించే నటుడు కూడా ఆ పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో చిరంజీవి సాయశక్తులా కృషి చేసి ముగ్గురు మొనగాళ్లే అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమాలోని మూడు పాత్రల్లో పృథ్వీ క్యారెక్టర్ సినిమాకు ఆయువు పట్టి వంటిది. సీరియస్నెస్ తో ఈ పాత్ర ఉంటుంది. ఇక దత్తాత్రేయ పాత్ర కాస్త రిలీఫ్ ఇస్తుంది. క్లాసికల్ డాన్స్ అంటే మెగాస్టార్ కూడా ఎంతో ఇష్టం కనుక మరింత ఇష్టపడి ఈ పాత్రను చేశారు. ఆ పాత్రలో ఆయన ఉపయోగించిన బ్రాహ్మణికం కూడా అభిమానులకు నచ్చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాకి బ్రిడ్జి లాంటిది. సినిమాలో ఒక సీన్ లో ఈ మూడు పాత్రలు కలుస్తాయి. డైనింగ్ టేబుల్ దగ్గర హాస్యం సృష్టిస్తాయి. ఆ సీన్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఆ మూడు పాత్రలకు చిరంజీవి గొంతు మార్చి డబ్బింగ్ చెప్పిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇక తెరపై చిరంజీవి మూడు పాత్రల్లో ఒకేసారి కనిపించడం అభిమానులకు ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ సీన్ తీయడానికి తెర వెనక ఎంతో తతంగం ఉంటుంది. చిరంజీవిలా కనిపించే ఇద్దరు డూపులు కావాలి. సినిమాలో మెగాస్టార్ కి డూపులుగా అప్పట్లో ఆయన దగ్గర పిఏగా పనిచేసే సుబ్బారావు, నటుడు ప్రసాద్ బాబు నటించారు. వారిద్దరిది కూడా చిరంజీవి హైట్, పర్సనాలిటీ కావడంతో స్క్రీన్ మీద చక్కగా సెట్ అయ్యారు.